అందరికీ నమస్తే అండి. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. సో ఈ పోలింగ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు రెడీ అయ్యారు. వైసీపీ తరపున ముగ్గురు పోటీ చేయబోతున్నారు. 3 స్థానాలకు ముగ్గురు రెడీగా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, మేడా రఘునాథ్ రెడ్డి గారు అండ్ గొల్లబాబురావు గారు. సో ఒక్కొక్క అభ్యర్థికి కూడా 44 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే చాలు గెలిచినట్టే. సో వైసీపీలో ప్రస్తుతానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 కాదు, 148 మంది ఉన్నారు. అంటే 151 మంది గెలిచారు. అందులో 4 పార్టీ మారిపోయారు, కానీ ఇంకో 4 పార్టీకి యాడ్ అయ్యారు. ప్లస్ రాజోలు ఎమ్మెల్యే గారు కూడా యాడ్ అయ్యారు. కాబట్టి 152 ఎమ్మెల్యేల సంఖ్య. అంటే తీసివేతలు, ఎడిషన్లు అన్నీ చూసుకుంటే. కానీ ఈ మధ్య ఇంకో ముగ్గురు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. కాపు రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ. సో ఇలా చూసుకుంటే వైసీపీకి 148 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంది ప్రస్తుతానికి. కానీ ఆ పార్టీకి కావాల్సిన ఓట్లు 132 మంది ఓటు వేస్తే చాలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు గెలిచేస్తారు. అయితే పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం, చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేదు అనే వాదన. ఆల్రెడీ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేదు. ఆల్రెడీ 61 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. అందులో 52 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను 52 కాదు, 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మార్చేశారు. మరి ఆ 42 మందిలో 10 మంది ఆల్రెడీ ఓపెన్గానే తిరుగుబాటు చేశారు పార్టీ పట్ల. మిగిలిన 32 మంది కూడా ఇది అవమానంగా ఇంటర్నల్గానే సర్దుకుపోతున్నారు తప్ప పార్టీ పట్ల తిరుగుబాటు చేయలేదు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇంటర్నల్గా సర్దుబాటు చేసుకున్నారు. సో మరి వాళ్ళు ఆ లోపల ఆ బాధ ఉంటుంది కదా, ఆ కసి, ఆ కోపం ఉంటుంది కదా. ఆ కసికి, ఆ కోపానికి ఏమైనా ఫిబ్రవరి 27వ తేదీనే వేదికగా చేసుకుంటారా? పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారా? టీడీపీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థికి ఓటు వేస్తారా అనే టాక్ ఉంది. అందుకే పార్టీ కూడా అలర్ట్ అయింది. పార్టీ ఎందుకు అలర్ట్ అయింది? ఆల్రెడీ ఎమ్మెల్యేలకు క్యాంపులు, శిబిరాలకు తీసుకెళ్ళి నేరుగా 27వ తేదీని తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారంట. కొంతమందినేమో విదేశాలు, కొంతమందికేమో నేపాల్, శ్రీలంక లాంటి, అక్కడ తెలుసుగా నేపాల్, శ్రీలంక దేనికి ఫేమస్ తెలుసు కదా. అలాగే ఇంకొంతమందికి ఇంకెక్కడికైనా వాళ్ళు కాస్త రిలీఫ్గా ఎంజాయ్ చేయడం కోసం అలా రకరకాల క్యాంపులకు అయితే తీసుకెళ్తున్నారు. సో మరి ఇది ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో వస్తున్న పుకారే. కానీ ఒకటి మాత్రం నిజం, ఎమ్మెల్యేలను కాపాడుకోవనే బాధ్యతను పార్టీ ఆ ముగ్గురు అభ్యర్థులకు అప్పచెప్పింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 50 మంది ఎమ్మెల్యేలను అప్పచెప్పింది. ఒక్కొక్క అభ్యర్థికి కూడా 50 మంది ఎమ్మెల్యేలను అప్పచెప్పింది. వాళ్ళకు ఒక టీమును కూడా, కోఆర్డినేషన్ టీమును కూడా అప్పచెప్పింది. సో 27వ తేదీన ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలందరూ ఓటు వేయాల్సిందే, వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే, ఈ ముగ్గురు పార్టీ తరపున గెలవాల్సిందే అని పార్టీ చాలా సీరియస్గా ఉంది. ఒక్క అభ్యర్థి ఓడిపోయినా పార్టీ పరువు పోయినట్టే, పార్టీ నుంచి ఒక 20 మంది తిరుగుబాటు చేసినట్టే లెక్క. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎమ్మెల్యేలను తొలిసారిగా 5 సంవత్సరాలు, చాలా సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలిస్తున్నారనమాట. సో ఈ పర్యవసానాలు కొంచెం కొత్తగానే ఉంటాయి. 27వ తేదీన ఎన్ని ట్విస్టులు జరగబోతున్నాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.